నమస్తే అండి. ఈరోజు కూడా మంచి వీడియో అండి. ఈ వీడియో నేను దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదండి మనకి 2024 అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. అక్టోబరు 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి 9 రోజుల వరకు పూజలు చేసుకుంటాం. 12వ తారీఖు దసరా పండుగ వస్తుంది. అయితే మొదటి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి, చాలా తేలికగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేసుకోవాలనేది తేలికగా పూజ అప్లోడ్ చేయబోతున్నానండి. తప్పకుండా అందరూ చూడండి. ఇంకా పూజలోకి వెళ్తే ఇంకా ఇక్కడైతే నేను ముందుగానే పీట అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. అమ్మవారి ఫోటో కూడా బొట్లు అవి పెట్టుకున్నాను, గంధం బొట్లు. చూడండి, మా ఇంట్లో చిన్న ఫోటో ఉందండి. ఈ చిన్న ఫోటో ఈ పీట పెడితే కనిపించదని నేను దీపపు కుందెన్లో అవి పెట్టిన తర్వాత కనిపించదని ఇలా ఇంకో చిన్న పీట పైన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనము అమ్మని ఆహ్వానించేటప్పుడు ఎప్పుడైనా పండగ చేసుకుంటున్నామంటే ఫస్ట్ మామిడాకులతో ఇల్లంతా అలంకరించుకోవాలి కదా. ఇక మామిడాకులు పెట్టి ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి ఫోటోకి పువ్వుల మాలలు ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను. పసుపు కుంకుమ కూడా కొత్తగా పెట్టుకోవాలండి. అంటే కొత్తవి తెచ్చి మనకాడ అంతకుముందున్న పసుపు కుంకుమ తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి. తప్పకుండా చూడండి. ఏమేమి చేయాలి పూజకి ముందు కానీ. తర్వాత నేను ఇంక ఈ పూజలో ముఖ్యమైనది ఇదిగో చూపిస్తున్నాను చూడండి. నేను 2 సంవత్సరాల నుంచి పూజ చేసుకుంటుంటే నాకు ఈ ఫోటో మాత్రమే ఉందండి. అయితే ఒక చిన్న విగ్రహం ఉంటే బాగుండని అనిపించింది మనసులో. అయితే పోయిన సంవత్సరం కూడా ఒక చిన్న విగ్రహం ఉంటే బాగుండేది, అభిషేకం అది చేసుకునేదానికని. అయితే ఈ సంవత్సరం ఎక్కడ పోయినా పూజ స్టోర్ రూమ్లో ఎక్కువ రేటు ఉన్నాయండి. 800, 900 చాలా రేటు ఉంటున్నాయి ఈ విగ్రహాలు అనేవి. నేను అంత రేటు పెట్టి కొనలేక మా అమ్మాయికి చెప్పాను ఇంట్లో కావాలని. అయితే నేను ఆన్లైన్లో చెక్ చేస్తానని చూపించిందండి. ఇది నాకు ఫోటో పంపించింది. ఇది చూడమ్మ చాలా బాగుంది. దీని కాస్ట్ 152 రూపాయలండి. బుక్ చేసి నాకు పంపించింది. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో, అసలు లోటు లేదు ఈసారి. చాలా నచ్చింది నాకు. మీకు నచ్చద్దు, ఒకసారి దగ్గరగా చూడండి. అమ్మ ముఖం వెనక అమ్మకి కిరీటం అసలు ఎంత బాగుందో. మాల, చీర అన్నీ బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఫోటోలో ఈ గ్రహంలో. అయితే ఇది గోల్డ్ లాగా ఉంది. మనకు తెలియదు ఏందో అనేది, నాకు తెలియదు. అయితే మీకు వచ్చింది చూపిస్తున్నాను. నాకైతే పూజ చేసుకోవడానికి ఈసారి బాగుంది, నాకు నచ్చింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి ఇలాగా ఈ రూపంలో మా ఇంటికి వచ్చిందని. అయితే ఈ అమ్మవారికి అయితే నేను అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే అమ్మవారిని ఇంకా బౌల్లో పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా దీపపు కుందెలు కూడా పెట్టుకున్నాను. ఇంకా పెద్దవి పెట్టుకున్నానండి ఫస్ట్ రోజు కదా. తర్వాత వినాయకుడిని ఏ పూజ చేసినా ఆది దేవుడిని వినాయకుడిని పెట్టుకోవాలి కదా మనం, వినాయకుడిని. తర్వాత ఈ పూజలో ఇంకా కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, నేను పైన చిన్న పీట పెట్టాను కదండి. మాది చిన్న ఫోటో, అమ్మవారి ఫోటో, దుర్గాదేవి ఫోటో బాగా కనిపిస్తుంది కదా. ఇలా పెడితే కిందకి పెడితే ఇవన్నీ పెట్టగానే ఫోటో కనిపించదని అలా పెట్టుకున్నాను. అయితే ఇంక ఈ పూజలో ఇంకా ఈ రాగి చెంబుతో వాటర్ తీసుకుని దీంట్లో పసుపు, కుంకుమ, గంధము, కొంచెం జవాది కూడా వేసుకుంటున్నానండి. ఈ నీళ్ళతోనే నేను ఈ ద్రవ్యాలతోనే నేను అభిషేకం చేసుకోబోతున్నాను. అయితే పంచామృతంతో కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఇది గోల్డ్ కలరు కోటుతో ఉంది కదండి, అదేమన్నా పోద్దేమోనని కొంచెం భయం అనిపించి నేను ఓన్లీ వాటర్తోనే చేసుకుంటున్నాను. పసుపు, కుంకుమ, గంధం వాటర్తో. ఇంక ఇక్కడైతే దీపారాజనలో నువ్వుల నూనె వేసి దీపాలు, ఒత్తులు, ఇంకా ఎర్ర ఒత్తులు ఉంటే ఎర్ర ఒత్తులు వేసుకోవచ్చు. నా దగ్గర లేవండి, మామూలు ఒత్తులు వేసి దీపారాజన చేశాను. తర్వాత దీపపు కుందెన్లకి ఇంకా కామాక్షమ్మ దీపానికి వినాయకుడికి పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పెట్టుకున్నాను కదండి విగ్రహం, దీనికి ఏదైనా సపోర్ట్ పెట్టాలండి, లేకపోతే పడిపోద్ది. బేస్ కింద బాగా చిన్నగా ఉంది కదా, అందుకని. తర్వాత నేను వెలిగించుకున్న దీపారాజనలకి పసుపు, గంధం, కుంకుమ అలంకరించుకొని ఇంకా నమస్కారం చేసుకొని ఇక్కడైతే మనం పూజ చేసుకోబోయే ముందు చేతులు కడుక్కొని చేతిలో నీళ్ళు వేసుకొని తాగుతూ ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ చేయి కడుక్కొని 3 సార్లు నీళ్లు తాగి మళ్ళా చేయి కడుక్కొని తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని మనం వెనక పక్క వేసుకొని తర్వాత ధూపం, అగరబత్తులు వెలిగించి ధూపం వేసుకొని అప్పుడు మనం వినాయకుడికి పూజ చేసుకోవాలండి. పూజ రోజు మొదలుపెట్టిన రోజు ఇలాగే వేసుకోవాలి. ఇంకా వినాయకుడికి అయితే గంధం, కుంకుమ అన్నీ సమర్పించిన తర్వాత తాంబూలం కూడా
అరటిపళ్ళు కానీ లేదా బెల్లం ముక్క కానీ ప్రసాదంగా పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని ఆయనకి నమస్కారం చేసుకొని అక్షంతలు ఆయన పాదాల ముందేసి దండం పెట్టుకొని ఆయన్ని కదిపి పక్కన మళ్ళీ అదే స్థానంలో కూర్చోబెట్టాలి. ఇప్పుడు అమ్మవారికి పూజ చేయాలంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి మనం సంకల్పం చెప్పుకోవాలండి. మనం ఏం చేయాలనుకుంటున్నాము, మన సంకల్పం ఏందో ఆ తల్లికి విన్నవించుకోవాలి. మన మనసులో అన్నీ కళ్ళు మూసుకొని ఒక్కసారి అమ్మని ఆరాధించుకుంటూ మేము దీనికోసం ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయాలనుకుంటున్నాము అమ్మ నీకు. ఈ పూజ ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 రోజులు కూడా చాలా బాగా జరిగేలా ఆశీర్వదించు తల్లి అని ఆ తల్లికి అనుకొని అప్పుడు పూజ మొదలుపెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు మొదలు పెట్టుకోవాలండి. నేను ఇక్కడైతే అభిషేకం చేసుకుంటున్నాను. నేను పంచామృతాలతో చేస్తే అది గోల్డ్ కోట్ ఏమన్నా పోగలదేమోనని భయం వేసి చేయట్లేదండి. గంధం కుంకుమ పువ్వులతో చేసి మంచినీటితో కూడా అమ్మవారిని చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని అమ్మవారికి ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చిన తర్వాత హారతి అమ్మవారికి ఇచ్చి మనం కూడా తీసుకొని ఆ నీళ్లు కొన్ని నెత్తిని చల్లుకొని అప్పుడు అమ్మవారిని మళ్ళీ పూజకి సిద్ధం చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ పూజలో ఈరోజు అమ్మవారు ఫస్ట్ రోజు త్రిపుర బాలసుందరిగా మనకు దర్శనమిస్తారు. చిన్న పాపగా 2 సంవత్సరాల నుంచి 9 లోపల ఉన్న సంవత్సరంలో ఉన్న పాప రూపంలో దర్శనమిస్తారు అమ్మవారు. ఏ దర్శనంలో అమ్మవారి దర్శనం అంటే ఆ జగజ్జని చాలా మంచిదండి. అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తాం ఈరోజు. నేను ఇంక ఇక్కడ ఇది బేస్ లేదు కదండి, పడిపోద్దేమోనని బియ్యంలో పెట్టుకున్నాను. ఈ చిన్న బౌల్లో పెట్టుకొని ఈ బియ్యంలో పెట్టుకున్నాను కాబట్టి దీన్ని ఇంకా కదపనండి. అందుకే మనం ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు మనం చాలా పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్లేట్ అనేది ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారిని బియ్యంలో పెట్టి చక్కగా పువ్వులతో చామంతి పువ్వులతో అలంకరించి ఇంకా అమ్మవారికి కూడా మన దగ్గర ఏమన్నా మాలలు ఉంటే వేసుకోవచ్చండి. చాలా చాలా మంచిది. ఇంక ఇక్కడైతే అమ్మవారికి అక్షంతలు గంధము కుంకుమ సమర్పించుకుంటున్నాను. అయితే అవన్నీ సమర్పించేటప్పుడు బుక్ ఉంటుందండి. ఆ బుక్లైనా చదువుకోవచ్చు, లేదా ఫోన్లైనా పెట్టుకోవచ్చు. లేదు ఏ మంత్రాలు రాకపోతే ఈరోజు అమ్మవారు త్రిపుర బాలసుందరి కదా, ఆమె పేరు చెప్పుకొని మనం ఇవన్నీ చేసుకోవచ్చండి. లేదా ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః అనుకుంటా కూడా చేసుకోవచ్చు. మనము భక్తి శ్రద్ధతో పూజించాలి. అంతేగాని ఏ మంత్రాలు చదివినా అమ్మకి ఇష్టమే. భక్తితో పూజించడం మనము పూజలు చేసేటప్పుడు మనసు అనేది ఎక్కడో ఉంచకుండా అమ్మవారి దగ్గర నుంచి అమ్మనే మనసును సరుస్తా పూజ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నాను. పాదాల మీద అమ్మవారి పాదాలకి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ దసరా నవరాత్రుల్లో కుంకుమ పూజ ఎక్కువ చేస్తాము, సాయంత్రం కదా. అయితే ఈరోజు నేను ఉదయం నుంచి పనులన్నీ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసి ఒక వీడియో ఏమేం కావాలనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి ఇవన్నీ చేసేలేకే కొంచెం లేట్ అయిందండి. ఇంకా రేపటి నుంచి 2వ రోజు నుంచి కొంచెం ముందుగానే చేసుకుంటాను. ఈరోజు అన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ అయింది పూజా విధానం అనేది. ఇంకెక్కడైతే నేను అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నానండి. అమ్మవారి అష్టోత్తరాలు 108 ఉంటాయి. ఈ 108 అష్టోత్తరాలు చేసేటప్పుడు ఈ పువ్వులు ఇంకా కుంకుమతో చేసుకున్నాను. కుంకుమార్చన పువ్వులతో అర్చన చేసుకున్నాను. అయితే అమ్మవారికి ఈ 9 రోజులు పూజ చేసి 10వ రోజు కూడా ఉద్భావన పలుకుతారండి. అయితే ఈరోజు నేను మొదటి రోజు పూజా విధానం కాబట్టి మీకు సింపుల్గా చూపిస్తున్నాను. అయితే నేను ఈ 9 రోజులు కూడా సింపుల్గా మీకు పూజా విధానం అనేది చూపిస్తానండి. మీరు ఎవరైనా చేసుకోవచ్చు. చాలామంది అమ్మవారి ఫోటో ఉంటే ఇంట్లో ఉండకూడదని చేసుకోకూడదని అనుకున్నారు. అయితే ఫస్ట్లో 3 సంవత్సరాల క్రితం నాకు కూడా అదే అభిప్రాయం ఉండేది. కానీ అలా ఏం లేదండి. నేను పూజ చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి చాలా బాగుంది. అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మా ఇంట్లో ఉన్న చిన్న ఫోటో ఉంటుంది. నాకు ఆ చిన్న ఫోటో చూసినప్పుడల్లా ప్రతి సంవత్సరం అమ్మవారు నవరాత్రులు గుర్తొస్తుంటాయి. ఇంత చిన్న ఫోటో అయినా సరేనండి పెట్టుకొని చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా అమ్మని ఆరాధిస్తా చేసుకోండి.
మన ఇంట్లో ఆ పూజ చేయటం వల్ల ఎన్నో మంచి పనులు జరుగుతాయండి. తర్వాత నేను ఇక్కడ ఒక పేపర్ చూపిస్తున్నాను కదండి, ఇది మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ఒక ఆమె చెప్తుంది, ఇలా చేసుకుంటే మీ కోరికలన్నీ ఒక పేపర్లో రాసుకొని దానిపైన శ్రీం అనే అక్షరం రాసి అమ్మవారిని తలుచుకొని పెట్టండి. మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం తలుచుకొని పెడితే చాలా మంచిది, ఆ కష్టం అనేది తీరిపోద్ది అని చెప్పారు. నేను అది బాగా నచ్చి నేను కూడా అలా ఒక పేపర్లో నాకు ఉన్న సమస్యలు రాసి తర్వాత మడత పెట్టేసి పేపర్ పైన శ్రీం అని రాసి అమ్మవారి ముందు పెట్టి మనసులో నేను తలుచుకున్నానండి ఆ కోరిక అనేది. ఇలా చేసుకున్నా కూడా అమ్మవారి కోరికలు తీరుస్తారని నాకు అప్పుడు అనిపించింది. నేను అదే ప్రకారం చేశాను. ఆ ఛానల్లో చూసింది నేను చేశాను. అయితే ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు అన్నీ అయిపోయినాక తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టాను. తాంబూలంలో ఆకు, ఒక్క, అరటిపండు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి పళ్ళు, పువ్వులు నివేదన చేయాలి. తర్వాత ఈరోజు నేను కట్టె పొంగల్ ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తున్నాను. నివేదన చేసినాక ఇంకా పళ్ళు కూడా ఉంటే పెట్టుకుంటున్నాను అమ్మవారికి. ఇప్పుడు మనం హారతి ఇచ్చుకోవాలి. పచ్చకర్పూరంతో కానీ, ముద్ద కర్పూరంతో కానీ, లేదా కర్పూర బిళ్ళలు ఉంటే కానీ అమ్మవారికి మనస్ఫూర్తిగా హారతి ఇచ్చుకొని అమ్మవారిని మనం ఏ కోరిక అయితే కోరామో ఈ 9 రోజుల్లో ఆ కోరిక తీరేలా దీవించు తల్లి అని పూజ చేసుకోవాలి. అయితే పూజ చేసుకున్నాక చాలా నియమాలు ఉంటాయి ఈ పూజకు కూడా. పూజ చేసే రోజు ఉదయాన్ని చేసుకునే వాళ్ళు అయితే సాయంత్రం ఇంకో పూజ చేసుకోవాలండి, మళ్ళీ దీపారాధన చేసి. లేకపోతే సాయంత్రం చేసుకునే వాళ్ళు అయితే పూజతో పాటు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజ చాలా ఇష్టం, చాలా మంచిది. ఆ కుంకుమని మనం నుదుటని ధరిస్తుంటే రోజు చాలా మంచిదండి. 9 రోజులు అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేస్తాం కాబట్టి చాలా పవిత్రత వస్తుంది ఆ కుంకానికి. ఇంక ఇక్కడైతే ధూపం కూడా వేసుకున్నాను నేను. ఈ సింపుల్ పూజా విధానం మీకు చూపించాలని నేను సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. నేను కూడా ఒక మధ్యతరగతి ఇంట్లో మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనకి హెవీగా అన్నీ కొనాలన్న ఆలోచన ఏమి ఉండదు. ఉన్నా మనకు అంత స్తోమత ఉండదు కాబట్టి సింపుల్గా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మనం పూజ భక్తి శ్రద్ధతో చేయాలి. ఏ రోజైతే భక్తి శ్రద్ధతో చేస్తామో ఆ రోజే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇది అయితే ఇంకా పాటించిన నియమాలు అయితే ఉదయాన్నే పూజ చేసుకునే వాళ్ళు అయితే సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకొని భోజనం చేయొచ్చు. ఒకవేళ ఆరోగ్యపరంగా భోజనం లేకపోతే ఉండలేము అనుకునే వాళ్ళు చేయొచ్చండి. అయితే నేల మీదే పనుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇదేనండి ఈరోజు వీడియో.